హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. దిస్ ఈజ్ మమతా ఫ్రమ్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ బయోసైన్స్ యొక్క టెట్ పేపర్ 2కి సంబంధించి సైన్స్ క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్ చూద్దాము. అంటే మనకి ఇది ఎప్పుడు జరిగిందంటే 25 5th month 2024లో జరిగిన పేపరు, షిఫ్ట్ 2లో జరిగిన పేపర్ అనమాట ఇది. ఓకేనా? మే 25కి జరిగిన షిఫ్ట్ 2లో 2024లో జరిగిన ఎగ్జామ్ పేపరు 30 బిట్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాము. హేలీ తోకచుక్క మరలా ఈ సంవత్సరంలో కనబడుతుంది. మనకి హేలీ తోకచుక్క గురించి బిట్ మాత్రం కంపల్సరీ వస్తూనే ఉంది. అయితే ఇది మనకి ఫస్ట్ వచ్చేసి 76 yearsకి ఒకసారి కనిపిస్తుంది అనమాట ఈ హేలీ తోకచుక్క. ఓకేనా? మనకి లాస్ట్ టైం ఎప్పుడు కనిపించిందో తెలిస్తే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో మనం తెలుసుకోవచ్చు. లాస్ట్ టైం మనకి ఎప్పుడు కనిపించింది ఇదంటే 1986లో మనకి హేలీ తోకచుక్క అనేది కనపడడం జరిగింది. మరలా ఎప్పుడు కనిపిస్తుంది అనే దానికి ఆన్సర్ మనం ఎలా చేయాలంటే 1986 ప్లస్ 76 చేద్దాం. ఓకేనా? 12 16 ఇది వచ్చేసి 10 ఇక 2062. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 2062లో కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హేలీ తోకచుక్క అనేది మనకి ప్రీవియస్గా 1986లో కనబడడం జరిగింది. 1986లో కనిపించింది. ఇది ఎవ్రీ 76 yearsకి ఒకసారి కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ క్వశ్చన్కి మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే 2062లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాపేక్ష సాంద్రత యొక్క ప్రమాణం అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి ప్రమాణాలు ఉండవు. ఆప్షన్ బి గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్, ఇక్కడ ఇట్లా పడాలి కానీ కొంచెం సెట్ అవ్వలేదు, సో ఇట్లా పెడుతున్నాను. కిలోగ్రామ్ సెంటీమీటర్ క్యూబ్, న్యూటన్ మీటర్ స్క్వైర్. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, మనం పిన్హోల్ కెమెరాకు 2 రంధ్రాలు చేస్తే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసి 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4 అని అడిగారు. పిన్హోల్ కెమెరా కనుక రంధ్రాలు చేస్తే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎన్ని అంటే 2 అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వగురుత్వ స్థిరాంకం యొక్క విలువ అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి Z = 6.67 × 10⁻⁻13 nm² kg ఇన్వర్స్, అంటే -2 అన్నట్లు. ఓకేనా? Z = 6.67 × 10⁻⁻11 nm² kg -2. ఆప్షన్ సి వచ్చేసి 6.67 × 10⁻⁻14 nm² kg ఇన్వర్స్. ఆప్షన్ డి వచ్చేసి Z = 6.67 × 10⁻11 nm² kg ఇన్వర్స్ అన్నమాట. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Z = 6.67 × 10⁻11 nm² kg ఇన్వర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కిర్చాఫ్ యొక్క విద్యుత్ విలువ నియమాలకు సంబంధించిన క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి అని అడిగారు. విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలి. ఓకేనా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వచ్చేసి కిర్చాఫ్ నియమం శక్తి నిత్యత్వ నియమంపై ఆధారపడి ఉంటుంది. ఇది కరెక్టే. మనకి కిర్చాఫ్ జంక్షన్ నియమం ఆవేశాల నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కరెక్టే అనమాట. ఆప్షన్ డి వచ్చేసి ఒక మూసిన వలయంలో పరికరాలు 2 చివరల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల తగ్గుదల యొక్క బీజీయం మొత్తం శూన్యం. ఓకేనా? ఆప్షన్ బి కరెక్టే, ఆప్షన్ సి కరెక్టే, ఆప్షన్ డి కరెక్టే. మనకు వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలనేది మాత్రం రాంగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువులకు అనుకూలం ఎందుకంటే? ఆప్షన్ ఏ వాటికి తడి అయ్యే గుణం లేదు. ఆప్షన్ బి వాటి మలినాలు ఎండిపోతాయి.
ఆప్షన్ సి వాటి మలినాలపై పై భాగంలో స్థిరపడతాయి. ఆప్షన్ డి ధాతువును చేతిలో ఏరివేయడం ద్వారా వేరు చేయవచ్చు. మనకి రైట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే ఆప్షన్ ఏ వాటికి తడి అయ్యే గుణం లేదు కాబట్టి ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువులకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెండు పదార్థాలు భౌతిక కలయిక ద్వారా ఏర్పడినవి ఏమంటారు? రెండు పదార్థాలు భౌతికంగా కలవడం ద్వారా ఏర్పడిన దాన్ని ఏమంటారని క్వశ్చన్ అడిగారు. మిశ్రమం, ద్రావణి, ద్రావితం, సమ్మేళనం. మనం ఏంటంటే ఫస్ట్ మిశ్రమం అనే ఆప్షన్కి వెళ్ళిపోతాం, కానీ మిశ్రమం అనేది రాంగ్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. దాన్ని సమ్మేళనం అనాలి. భౌతిక కలయిక ద్వారా ఏర్పడిన వాటిని సమ్మేళనం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి Na2CO3 + 10H2O gives rise to Na2CO3 10H2O రసాయన చర్యలో Na2CO3 మరియు 10H2O అనేది ఏమిటి అని అడిగారు. Na2CO3 10H2O అనేది ఏంటని అడిగారు. ఈ చర్యలో ఏర్పడింది Na2CO3 + 10H2O ఉంది కదా, అదేంటని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ బేకింగ్ సోడా, ఆప్షన్ బి సోడా యాష్, ఆప్షన్ సి వాషింగ్ సోడా, ఆప్షన్ డి సోడియం కార్బోనేట్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి Na2CO3 + 10H2O అని ప్లస్ కాదు, Na2CO3 10H2O అని ఏమంటారంటే వాషింగ్ సోడా అని అంటాము. గుర్తుంచుకోండి, ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుప మేకు గోధుమ రంగులోకి మారుతుంది. ఇది అంటే ఏ చర్య అని అడుగుతున్నారు. రసాయన సంయోగ చర్య, రసాయన వియోగ చర్య, రసాయన స్థానభ్రంశ చర్య, రసాయన ద్వంద్వ వియోగ చర్య. రైట్ ఆన్సర్ వచ్చేసి రసాయన స్థానభ్రంశ చర్య అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి 130 క్వశ్చన్. ప్రకృతిలో క్లోరిన్ ఐసోటోప్లు ద్రవ్యరాశి సంఖ్య 35 యూనిట్లు మరియు 37 యూనిట్లుగా లభిస్తుంది. ప్రకృతిలో క్లోరిన్ అనే ఐసోటోప్లు అనేవి మనకి 35 యూనిట్స్ మరియు 37 యూనిట్స్ అనే 2 రూపాయలు లభిస్తాయి అన్నమాట. ద్రవ్యరాశి 35 ఉన్న ఐసోటోపు 75% మరియు ద్రవ్యరాశి 37 ఉన్న ఐసోటోప్ ఏమో 25% ప్రకృతిలో లభిస్తుంది. అప్పుడు క్లోరిన్ అణువు యొక్క సరాసరి పరమాణు ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నారు. యావరేజ్ చేయాలి మనం. ఓకేనా. 37.5 యూనిట్స్, 50 యూనిట్స్, 36 యూనిట్స్, 35.5 యూనిట్స్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 35.5 యూనిట్స్ అనేది సరాసరి క్లోరిన్ అణువు యొక్క సరాసరి పరమాణు ద్రవ్యరాశి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 131. క్రింది వానిలో డాబర్ నీర్త్రికం కానిది గుర్తించండి. డాబర్ నీర్త్రికాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. LINAK ఇది డాబర్ నీర్త్రికమే. CaSrBa ఇది కూడా డాబర్ నీర్త్రికమే. ClBrI ఇది కూడా డాబర్ నీర్త్రికమే. మెగ్నీషియం, క్రోమియం, ఫెర్రస్ మాత్రం డాబర్ నీర్త్రికం కిందకి రావు. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నమాట. ఆప్షన్ డి, 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. మెగ్నీషియం, క్రోమియం, ఫెర్రస్. ఎందుకు అంటే ఇవన్నీ డాబర్ నీర్త్రికాలే. ఓకేనా. ఇదొక్కటి మాత్రం డాబర్ నీర్త్రికం కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి అని డి. ఇది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. BF3 యొక్క సంకరీకరణం గురించి అడిగారు. SP2, SP3 ఏ సంకరీకరణం ఉండదు. దీని యొక్క సంకరీకరణం వచ్చేసి SP2. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి వచ్చే క్వశ్చన్స్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు ఏమైందంటే బయాలజీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 133 నుంచి బయాలజీ క్వశ్చన్స్ వస్తున్నాయి. జీర్ణనాడీ వ్యవస్థను దీనిని కలిగి ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ యొక్క అంతర్గత ప్రపంచాన్ని మరియు దానిలోని విషయాలను అనుభూతి చెందడానికి వీలు కలుగుతుంది. డెండ్రైట్స్, న్యూరోగ్లియా, తంత్రికాక్షాలు, న్యూరాన్ల మహాసముదాయం. రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూరాన్ల మహాసముదాయం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని మినిమేటా నగరంలో మొదటిసారిగా కనుగొనబడిన మినిమేటా వ్యాధి ఈ జీవ సంబంధమైన విషరసాయనం పేరుకుపోవడంతో విషపూరితమైన చేపలను తినడం ద్వారా విషప్రయోగ కారణంగా సంభవించింది. విషప్రయోగ కారణంగా సంభవించింది అంటే సైనైడ్, మిథైల్ ఐసోసైనైడ్, మిథైల్ మెర్క్యూరీ, ఆర్సెనిక్ ట్రయాక్సైడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి మిథైల్ మెర్క్యూరీ అన్నమాట. ఎక్కువగా పాదరసం ఉండడం వల్ల ఈ వ్యాధి అనేది ప్రబలంగా వ్యాపించింది. జపాన్లోని మినిమేటా నగరంలో వ్యాపించింది కాబట్టి దీన్ని మినిమేటా వ్యాధి అనే పిలుస్తాము. పాదరసం వల్ల ఇది మనకి వస్తుందన్నమాట. పాదరసంలో మిథైల్ మెర్క్యూరీ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మినిమేటా వ్యాధి రావడం జరుగుతుంది. సో మిథైల్ మెర్క్యూరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వాక్యాలను చదవండి అంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ధమనులు గుండె నుండి ఉద్భవించి శరీరంలోకి వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే మందపాటి గోడలతో కూడిన రక్తనాళాలు. ఓకేనా. ధమనులు అనేవి గుండె నుంచి ఉద్భవిస్తాయంట. శరీరంలోకి వివిధ అవయవాలకి రక్తాన్ని సరఫరా చేసే మందపాటి గోడలతో కూడిన రక్తనాళాలని చెప్తున్నారు ధమనుల గురించి. ఓకేనా. ఇది మనకి రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఎందుకు మందంగా ఉంటుందంటే శరీరంలోని వివిధ అంటే రక్తం పైనుంచి ఫోర్స్గా వస్తుంది కదా, అది ధమనులు క్యాచ్ చేసి మళ్ళీ ఏంటంటే వివిధ భాగాలన్నిటికీ తీసుకెళ్తుంది అన్నమాట. ధమనులు అనేవి రక్తాన్ని తీసుకెళ్లేవి, మంచి రక్తాన్ని తీసుకెళ్లేవి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం కదా, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్లేవి ధమనులు. సో దట్ అందుకే అవి గోడలు మందంగా ఎక్కువగా ఉంటాయన్నమాట. 2 కర్ణికలు మరియు జఠరికల కవాటాలు అని పిలువబడే ఖండరయుత విభాజకాల ద్వారా వేరు చేయబడతాయి. ఓకేనా. ఇదేంటంటే ఇది కూడా సరైనదే. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక వచ్చేసి మనకి మిట్రల్ కవాటం ద్వారా వేరు చేయబడుతుంది. ఎడమ కర్ణిక జఠరిక వచ్చేసి మనకి మిట్రల్ కవాటం అన్నమాట, మిట్రల్ కవాటం. అదే మనకి కుడి కర్ణిక కుడి జఠరిక అయితే కన్నా ట్రైకస్పిడ్ వాల్ అంటారు, ట్రైకస్పిడ్ వాల్ అని అంటాము. ఓకేనా. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఏంటంటే ఏ మరియు బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట ప్రదేశం యొక్క వాతావరణం ఆ ప్రదేశం యొక్క సగటు వాతావరణ క్రమాలను అంటే ఉష్ణోగ్రత కావచ్చు, వర్షపాతం, తేమ, గాలి వేగాలు కావచ్చు దీర్ఘకాలంగా పరిగణించడం ద్వారా నిర్ణయించబడుతుంది. దీర్ఘకాలం అనే పదం దీన్ని సూచిస్తుంది. దీర్ఘకాలం అంటే 10 ఇయర్సా, 25 ఇయర్సా, 25 మంత్సా, 50 ఇయర్సా అని అడగడం జరిగింది. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 25 ఇయర్స్ అనేదాన్ని దీర్ఘకాలంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉన్ని పొందడం నుండి ఉన్ని బట్టలు ఉత్పత్తి చేయడం వరకు సంబంధించిన ప్రక్రియ కానిది. అంటే క్వశ్చన్ మనకి నెగిటివ్ షేడ్లో ఉంది. కానిది, అయినది, కరెక్ట్, ఇన్కరెక్ట్ అని అంటాం కదా, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. స్టిప్లింగ్, కోంబింగ్, షీరింగ్, రోలింగ్ అండ్ ట్విస్టింగ్. మనకి కోంబింగ్, షీరింగ్, రోలింగ్ అండ్ ట్విస్టింగ్ ఇవన్నీ కూడా ఉనికి సంబంధించినవే. స్టిప్లింగ్ మాత్రం పట్టు పురుగులకి సంబంధించినవి అన్నమాట. అంటే ఈ కానిది అని అడిగారు కాబట్టి మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కాంబింగ్ కావచ్చు, రోలింగ్ అండ్ ట్విస్టింగ్ కావచ్చు, షేరింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఉనికి సంబంధించినవి అనమాట. స్టిప్లింగ్ మాత్రం ఉనికి సంబంధించినది కాదు. ఇక్కడ మనకి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలలో ప్రాథమిక శ్వాస అవయవాలను అడిగారు. మొప్పలు, స్పైరకిల్స్, నాసికా రంధ్రాలు, చర్మం. బొద్దింకలో ప్రాథమిక శ్వాస అవయవాలు వచ్చేసి స్పైరకిల్స్ అన్నమాట. స్పైరకిల్స్ అనేవి బొద్దింకలో ప్రాథమిక శ్వాస అవయవాలు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మొప్పలు ఏటుకుంటాయి మరి అంటే మాత్రం మొప్పలు వచ్చేసి మనకి చేపల్లో శ్వాస అవయవాలు. నాసికా రంధ్రాలు వచ్చేసి ఎగ్జాంపుల్ మనమే చెప్పుకోవచ్చు. మనకి ప్రాథమిక శ్వాస అవయవాలు వచ్చేసి నాసికా రంధ్రాలు అంటాం కదా. చర్మం వచ్చేసి కప్పకి క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం కదా, సో చర్మం కప్పకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మన రైట్ ఆన్సర్ వచ్చేసి స్పైరకిల్స్. బొద్దింకలో ప్రాథమిక శ్వాస అవయవాలు స్పైరకిల్స్ అన్నమాట. ఓకేనా. పురుష పునరుత్పత్తి వ్యవస్థలో
ఈ భాగంలో శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయి, లేదా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అని కూడా అనొచ్చు. మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఈ భాగంలో శుక్ర కణాలు ఉత్పత్తి అంటే స్పెమ్స్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్పెమ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అని అడగడం జరిగింది. అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్ర కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయని దీని మీనింగ్. శుక్రవాహికలు, ముష్కాలు, పురుషాంగం, ప్రోస్టేట్ గ్రంథి. మనకి శుక్రకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే ముష్కాల్లో ఉత్పత్తి అవుతాయి. ముష్కాలు అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటాయి కదా, మనకి పురుషుల్లో ముష్కాలు వచ్చేసి బాడీలో కాకుండా బాడీకి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటాయి. సో ఎందుకు అలాగా ఉంటాయి, బాడీకి బయట ఎందుకు ఉంటాయి, లోపల అన్ని అవయవాల్లాగా బాడీ లోపల ఎందుకు అమరుండలేదు, కిందకి ఎందుకు ఉంటాయి అని అంటే బాడీ టెంపరేచర్ని ఆ ముష్కాలు అనేవి తట్టుకోలేవు. ముష్కాలు ఆ శుక్రకణాలు అనేవి మన బాడీ హీట్ని తట్టుకోలేవన్నమాట. అందుకే ముష్కాలు అనేది బాడీ బయట ఉంటాయి కిందకి. సో 2 to 3% అనేది టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కన్నా కూడా ముష్కాల యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఈ 2 to 3% టెంపరేచర్ ఎందుకు తక్కువగా ఉండాలంటే స్పెమ్స్ బ్రతికుండాలి కాబట్టి మన బాడీ టెంపరేచర్ని స్పెమ్స్ తట్టుకోలేవు, చచ్చిపోతాయి. సో దట్ అవి బయట ఉంటేనే బ్రతకగలుగుతాయి. అందుకనే మన బాడీ నుంచి కాకుండా సపరేట్గా కిందకి ఉంటాయన్నమాట ముష్కాలు అనేవి. ఓకేనా? సో ముష్కాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. శుక్రకణాలు అనేవి ముష్కాల్లో ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే విభిన్న మరియు నిర్దిష్ట జాతులు, వృక్షజాలం కావచ్చు, జంతుజాలం కావచ్చు, వాటెవర్ జాతులను ఆ ప్రాంతంలోని డాష్ జాతులు అంటారు. అంతరించిపోయే జాతులు, అంతరించిపోయిన జాతులు, అస్తిత్వంలో ఉన్న జాతులు, స్థానిక జాతులు. రైట్ ఆన్సర్ వచ్చేసి స్థానిక జాతులు అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా మరియు విభిన్న నిర్దిష్ట ఒక ప్రత్యేక ప్రాంతంలో మనం నివసిస్తున్నాము. ఓకేనా? మనల్ని ఏమంటారు? స్థానికులు. మన విలేజ్లో మనం నివసిస్తున్నాం, మన స్థానికత ఎక్కడ ఉంటుంది? మన ఊరే కదా. ఓకేనా? కొన్ని మొక్కలు కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుతాయి, వాటిని అక్కడ స్థానిక ప్రదేశం అంటారు. సో అలా అనమాట, నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే వాటిని స్థానిక మొక్కలు అంటారు, స్థానిక జాతులు. అవి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, స్థానిక జాతులు అంటారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిఎఫ్సీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు మరియు ఏరోసోల్ స్పేస్ల నుండి విడుదలవుతాయి మరియు ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. సిఎఫ్సి అనగా అంటే ఇక్కడ సిఎఫ్సి అని ఇచ్చారు కదా, ఈ సిఎఫ్సికి అబ్రివేషన్ అడుగుతున్నారు. సిఎఫ్సి అంటే ఏంటని అడగడం జరుగుతుంది. క్లోరోఫెరస్ కార్బన్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్, క్లోరోఫ్లోరో కెమికల్స్, కెమికల్ ఫర్టిలైజర్ కంపెనీస్. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి క్లోరోఫ్లోరో కార్బన్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సారీ. నెక్స్ట్ వచ్చేసి పూతికాహార బ్యాక్టీరియా చనిపోయిన జీవులను కుళ్ళిపోయేలా చేసే సూక్ష్మజీవులను ఏమంటారు? ఆటోట్రోప్స్, ఆప్షన్ బి ఎంబ్రియోట్రోప్స్, ఆప్షన్ సి హెటరోట్రోప్స్, ఆప్షన్ డి సాప్రోట్రోప్స్. సారీ, ఇది సాప్రోట్రోప్స్ అని పడాలి. సాప్రోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే మనకి మొక్కలను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఎందుకంటే అవి వేటి మీద ఆధారపడకుండా సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కల్ని ఆటోట్రోప్స్ అంటాం. ఎంబ్రియోట్రోప్స్ అంటే ఎంబ్రియోస్ మీద డిపెండ్ అయ్యేవి, లైక్ పరాగకోశం, పురుషనాళం, లేదంటే కేసరాలు కానీ అండకోశం మీద వాటి మీద ఫుడ్ కోసం ఆధారపడే వాటిని ఎంబ్రియోట్రాప్స్ అంటారు. లైక్ తూనీగలు, మకరందం తాగే వాటిని అన్నిటి కూడా ఎంబ్రియోట్రాప్స్ కిందకి తీసుకోవచ్చు. సాప్రోట్రోప్స్ వచ్చేసి జలగులు అంటే రక్తాన్ని పీలుస్తాయి కదా, వాటిని సాప్రోట్రోప్స్ అంటాం. లైక్ జలగులు, ఎగ్జాంపుల్ జలగ తీసుకోవచ్చు. మనకి సూక్ష్మజీవులు అంటే హెటరోట్రోప్స్, వేరే జీవుల మీద ఆధారపడి జీవిస్తున్నాయి కాబట్టి సూక్ష్మజీవులు. పూతికాహార బ్యాక్టీరియా అనేవి హెటరోట్రోప్స్ కిందకి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కలు మరియు జంతువులు దాని అసలు రూపంలో వినియోగించుకోలేవు. నత్రజనిని మొక్కలు అనేవి అసలు రూపంలో వినియోగించుకోలేవు, మనకు ఆ విషయం తెలుసు కదా. కాబట్టి మొక్కలు నేల నుండి తీసుకోగల కొన్ని సమ్మేళనాలుగా నత్రజని మార్చబడుతుంది. నత్రజని అనేది మొక్కలకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కొన్ని సమ్మేళనాలుగా మార్చబడుతుంది. అది దేనివల్ల మార్చబడుతుందని క్వశ్చన్ అనమాట. క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా ఈ జీవరసాయన మార్పిడి ప్రక్రియలో సహాయపడుతుంది? ఏ జీవరసాయన మార్పిడి అంటే
నత్రజని అనేది మొక్కలు డైరెక్ట్గా తీసుకోలేవు. కాబట్టి మొక్కలు తీసుకునే సమ్మేళనాల రూపంలో నత్రజనిని మార్చాలి. అలా మార్చడానికి ఒక బ్యాక్టీరియా అనేది ఉంది. ఆ బ్యాక్టీరియా ఏది అని క్వశ్చన్ మనకి. ఆప్షన్ 1 వచ్చేసి లాక్టోబాసిల్లస్, ఆప్షన్ బి సైనోబాక్టీరియా, ఆప్షన్ సి రైజోబియం, ఆప్షన్ డి వ్యాధికారక బ్యాక్టీరియా. ఆన్సర్ వచ్చేసి రైజోబియం బ్యాక్టీరియా. ఓకేనా, రైజోబియం బ్యాక్టీరియాని నత్రజని స్థాపన బ్యాక్టీరియా లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అని కూడా అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన శరీరంలో నీటిపై తేలి ఆడగల అవయవం ఇది ఒక్కటే. జీర్ణాశయం, ఊపిరితిత్తులు, కిడ్నీ, మెదడు. ఊపిరితిత్తులు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంత ఈజీ క్వశ్చన్ వస్తుందా అని అనుకోవచ్చు, వచ్చింది మనకు ఆల్రెడీ 25/5/2024 షిఫ్ట్ 2లో క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా, ఈజీ ఉంది, మోడరేట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం టిపికల్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడతో మనకి కంటెంట్ బిట్స్ అనేవి అయిపోయినాయి. 145 నుంచి మనకి మెథడాలజీ అనేది 6 బిట్స్ ఇస్తారు కదా. 145 నుంచి 150 వరకు 6 బిట్స్ అనేవి మెథడాలజీకి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్, సమస్య పరిష్కార ఉపగమంలో ఉపాధ్యాయుడు ఒక అభ్యాసకుడా, సౌకర్యకర్తన, పరిశోధకుడా, అన్వేషకుడా. రైట్ ఆన్సర్ వచ్చేసి సౌకర్యకర్త. ఫెసిలిటేటర్ అంటాం కదా, ఫెసిలిటేటర్ అనమాట ఉపాధ్యాయుడు. సమస్య పరిష్కారం ఉపగమంలో అంటే సమస్యను విద్యార్థి పరిష్కరించుకోవాలి. ఒక సౌకర్యకర్తగా, ఒక సలహా సూచనలు ఇచ్చేవాడిగానే ఉపాధ్యాయులు అనేవారు ఉండాలి. ఒక ఫెసిలిటేటర్గా, ఒక సౌకర్యకర్తగా మాత్రమే ఉపాధ్యాయులు ఉండాలి. మిగతాదంతా విద్యార్థులే చూసుకోవాలి. ఇది సమస్య పరిష్కార ఉపగమంలో ఉన్న ఉపాధ్యాయుడి పాత్ర అన్నమాట. నాట్ ఓన్లీ సమస్య పరిష్కార ఉపగమం, స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ అన్నాం కదా. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడు ఒక సౌకర్యకర్తగా అంటే ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి అనేది చాలా వరకు జరుగుతున్న చర్చ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోధనాభ్యాసన ప్రక్రియ ప్రాథమికంగా దీనికి సంబంధించినది. తరగతి గది, పాఠశాల, సమాజం, ఇల్లు. బోధనాభ్యాసన ప్రక్రియ అనేది తరగతి గదికి సంబంధించినది అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి NCF 2005 యొక్క సిఫారసుల ప్రకారం ఈ స్థాయిలో విద్యార్థులు సైన్స్ను సంయుక్తంగా అంటే ఒకే శాస్త్రంగా అధ్యయనం చేయాలి. ఒకే శాస్త్రం మీన్స్ మనకి బయో సైన్స్ అంటాం కదా, బయాలజీ అంటాం కదా. పోను అంటే హైయర్ సెకండరీకి వెళ్ళిన తర్వాత మనకి బాటనీ, జువాలజీగా సపరేట్ అవ్వడం జరుగుతుంది. 10th వరకు మనం బయాలజీగా చదువుతాం. సో ఒకే శాస్త్రంగా చదవాలంట, అంటే బయాలజీగా చదవాలి. ఎప్పటి వరకు అంటే ప్రాథమిక స్థాయి వరకు, ప్రాథమికోన్నత స్థాయి వరకు, సెకండరీ స్థాయి వరకు, హయ్యర్ సెకండరీ స్థాయి వరకు. సెకండరీ స్థాయి వరకు కూడా మనం సైన్స్ను సంయుక్తంగా అంటే ఒకే శాస్త్రంగా బయాలజీ లాగా, బయో సైన్స్ లాగా చదవాలి. బాటనీ, జువాలజీ లాగా చదవకూడదు. అట్లా అయితే అది హయ్యర్ సెకండరీ స్థాయి అవుతుంది. సో ఒకే శాస్త్రంగా చదవాలంటే సెకండరీ స్థాయి వరకు కూడా సంయుక్తంగా ఒకే శాస్త్రంగా మనం బయో సైన్స్ని చదవాలి. నెక్స్ట్ వచ్చేసి పురుషులు మరియు స్త్రీలలో బరువు తగ్గింపుపై అప్పుడప్పుడు చేసే ఉపవాసం యొక్క ప్రభావాన్ని చూడడానికి నిర్వహించిన ఒక ప్రయోగంలో అప్పుడప్పుడు చేసే ఉపవాసం అనేది ఏంటి అని అడిగారు. పరతంత్ర చరం, జౌక్యచరం, స్వతంత్ర చరం, నెక్స్ట్ వచ్చేసి బాహ్య చరరాశి. ఇది చరరాశి అని అనొచ్చు, చరమైన అనొచ్చు, ఏదైనా ఒకటే. మనకి స్వతంత్ర చరం అవుతుంది. స్వతంత్ర చరం ఎందుకు అవుతుందంటే మెయిన్గా మనకి ఫాస్టింగ్ అనేది బరువు తగ్గడానికి మేజర్ ఫ్యాక్ట్ కదా. సో అది స్వతంత్ర పాత్ర పోషిస్తుంది. స్వయంగా ఉపవాసం అనేది బరువు తగ్గింపు పాత్రపై ప్రభావాన్ని చూపిస్తుంది. సో దాన్ని స్వతంత్ర చరం అంటాం. అది ఏదైనా ఆటంకం కలిగిస్తే దాన్ని జోక్య చరం అంటారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రోజర్ బైబీ నిర్మాణాత్మక 5E బోధన నమూనాలో 3వ దశ ఏంటని అడిగారు. నిమగ్నం కావడం, వివరించడం, అన్వేషించడం, మూల్యాంకనం చేయడం. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి వివరించడం, ఎక్స్ప్లెనేషన్. 5E బోధన నమూన 3rd ప్లేస్లో 5E's ఉంటాయి కదా. ఆ 5Eలో మనకి 3rd వన్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్, వివరించడం.
ఒక పరీక్ష అది దేనిని కొలుచుటకు ఉద్దేశించబడినదో దానినే కొలిస్తే ఆ పరీక్షను ఇలా అంటారు: విశ్వసనీయమైనది, విషయనిష్టత కలది, మితవ్యయమైనది, సప్రమాణత కలది. అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి సప్రమాణం కలిగింది అంటారు. సప్రమాణత ఎందుకు కలిగింది అంటే ఏదైతే మనం పరీక్షించదలుచుకున్నామో దాన్నే పరీక్షిస్తుంది కాబట్టి సప్రమాణత కలది అంటారు. విశ్వసనీయమైందంటే ఒక పేపర్ ఎంతమంది దిద్దినా కూడా సేమ్ మార్కులు వస్తే విశ్వసనీయమైనది అంటారు. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదండి మనకి 25 సారీ ఈ పేపర్ వచ్చేసి 25/05/2024లో జరిగిన షిఫ్ట్ 2లోని ఎగ్జామ్ పేపరు. ఇంకా మనకి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ కానీ, బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు, లేదంటే మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. షార్ట్స్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా మీకు కావాలా ప్రీవియస్ పేపర్స్ కావాలా అంటే నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పేపర్ పెడతాను.